హాయ్ అండి. ఈరోజు ఉల్లిపాయ పెరుగు పచ్చడి చేశానండి. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, ఏం చేయాలా అని ఆలోచన చేసి ఉల్లిపాయలు కోసి పెరుగు చట్నీ చేశాను. మీరు కూడా ఇంట్లో కూరగాయలు లేవు, ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఈ రెసిపీ మీకు ఉపయోగపడుతుందండి. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. మన ఒంటికి చలవ చేసేటటువంటి రెసిపీ ఇది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఉల్లిపాయ పెరుగు చట్నీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో 2 స్పూన్లు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత 4 లేక 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయండి, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. 2 చిన్న ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉంటాయండి. మనం ఇందాక వేయించుకున్నటువంటి పల్లీలు కారం చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి ఎర్రగా వేగినాయి. ఈ విధంగా వేగిన తర్వాత మనం చేసుకున్నటువంటి పల్లీల కారం వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకొని ఒక్కసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవడం వల్ల ఈ పల్లీ కారం అంతా కూడా ఈ ఉల్లి ముక్కలు లాక్కుంటాయి. ఈ విధంగా వేగిన తర్వాత 1 కప్పు కమ్మని పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మనం పెరుగు వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత వేసుకోవాలండి. ఈ ఉల్లి మసాలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు వేసుకోవాలి. ఇదండి చాలా ఈజీగా చేసుకోగలిగేటటువంటి ఉల్లిపాయ పెరుగు చట్నీ. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే రోటీల్లో, చపాతీల్లో కూడా బాగుంటుందండి, చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.